ఈ బ్యూటిఫుల్ క్యాంపస్ లో మీరు ఒక బ్రెయినీ బాయ్ ని కలవపోతున్నారు. అతని పవర్ స్టార్ అని పిలవచ్చు. ఎందుకని ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. మా పవర్ స్టార్ నందమూరి బాలకృష్ణ వీరాభిమాని. ఆశ్చర్యపోతున్నారా? ఈ స్టోరీ చూడండి. మీ ముందు ఉన్న ఈ వ్యక్తి అసాధారణ ప్రజ్ఞకే కాదు, అకుంఠితమైన అంకిత భావానికి ప్రత్యక్ష నిదర్శనం. ఇతను ఒక్కడే ఒక సైన్యం. ప్రతినిత్యం తను చేస్తున్న పనిలో కొత్త పోకడలను అనుసరిస్తూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ గొప్పగా రాణిస్తున్నాడు. అతను BITIT హిందూపురం ఆంధ్రప్రదేశ్ నందు ఎలక్ట్రీషియన్గా నియమితుడైనప్పటికీ ప్లంబర్గా, వెల్డర్గా, ఫిట్టర్గా, కార్పెంటర్గా, కంప్యూటర్ ఆపరేటర్గా తనదైన సౌలభ్యంతో ఏ పనిలో అయినా ఇట్టే ఇమిడిపోయే విలక్షణత అతని సొంతం. ఇందులో అంతగా ఆశ్చర్యపోవాల్సిన ప్రత్యేకత ఏమిటి అనుకుంటే, ఇతను మీలాంటి నాలాంటి వ్యక్తి కాదు. ఈ వీడియోలో నేను చెబుతున్నది వినలేడు, మాట్లాడలేడు. పుట్టు మూగా, చెవిటి. వినలేడు కానీ గ్రహించగలడు, మాట్లాడలేడు కానీ వ్యక్తీకరించగలడు. మొదట అతని తప్పు పట్టలేని పనితీరు చూసి ఆశ్చర్యపోయిన నేను, ఆ తర్వాత అతను నన్ను ఎలక్ట్రికల్ ల్యాబ్కు తీసుకెళ్లి ల్యాబ్ అబ్జర్వేషన్ రికార్డ్ బుక్ 4వ సెమిస్టర్ది తీసుకుని అన్ని పరికరాలను అమర్చిన విధానము, వివరించిన పద్ధతి, ప్రయోగ ఫలితాన్ని 10 నిమిషాల్లో చూపించగలిగిన చాకచక్యం చూసి మంత్రముగ్ధుణ్ణయ్యాను. కుతూహలం కొద్దీ ఒక పేపర్లో వోల్టోమీటర్ చూపమని అడిగితే అతను వెంటనే AC వోల్టోమీటరా, DC వోల్టోమీటరా అని తిరిగి రాసి ప్రశ్నించాడు. భగవంతుడు ఒక లోపాన్ని ఇచ్చినా అతనికి ప్రత్యేక సామర్థ్యం అనే వరాన్ని ఇచ్చాడు. అతనిలో ఉన్న ప్రత్యేకతే అతని అంకిత భావం మరియు కర్తవ్య నిర్వహణ. అతని సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహించిన అతని యజమాని, కళాశాల స్థాపకుడు మరియు చైర్మన్ BITIT హిందూపురం అతని గురించి ఏం చెబుతారో విందాం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే సామెతను మన వేమారెడ్డి రుజువు చేశాడు. 2001లో వాళ్ళ నాన్నగారు వచ్చి ఉద్యోగం అడిగినప్పుడు మా వాళ్ళంతా చాలామంది సందిగ్ధత వ్యక్తం చేశారు. కానీ అతనికి ఒక మానవతా దృక్పథంతో నేను ఉద్యోగం ఇచ్చాను. ఒక అటెండర్గా తీసుకున్న వేమారెడ్డి ఈరోజు ఎలక్ట్రీషియన్ ఎదిగాడంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. అతి తక్కువ సమయంలోనే ఫ్యాన్లు రిపేర్ చేయడం, ట్యూబ్ లైట్లకు చోకులు బిగించడం కనురెప్పపాటులో చేయగలడు. వాటర్ పంప్, జనరేటర్, వాటికి అవసరమైన రిపేర్లు, లోపాన్ని గుర్తించి దాన్ని సవరించడం చూస్తే అనుభవజ్ఞులు కూడా సిగ్గుపడాల్సిందే. కళాశాల ప్రిన్సిపల్ అతని గురించి మాట్లాడుతూ, జనరేటర్ మెయింటెనెన్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ సర్వీసింగ్ కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు, CC కెమెరా మెయింటెనెన్స్, ఒక ఏదే పని చెప్పినా చేయగల వ్యక్తి. ఈ అబ్బాయిలోని డిజిటల్ నైపుణ్యాలు అద్భుతం. నేటి తరం స్మార్ట్ ఫోన్లని ఎంతో సులభంగా వాడుతూ తనను తను మెరుగుపరుచుకుంటున్నాడు. ఇతను సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్లలో కూడా ఉత్సాహంగా పాల్గొంటాడు. అసాధారణ కంప్యూటర్ పాండిత్యం అతని సొంతం. సాంకేతికత అనేది అతనికి మరో స్వరూపమైంది. సాంకేతిక అంశాల్లో అతని నైపుణ్యం నీటిలో చేపల చాలా సౌలభ్యంతో ఉంటుంది. నిస్సందేహంగా ఇతని డిజిటల్ ఇండియా ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్. ఈ నిజ జీవిత పవర్ స్టార్ నందమూరి బాలకృష్ణ వీరాభిమాని. స్వామి వివేకానంద విగ్రహావిష్కరణకు కళాశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తన వెండితెర వేలుపును చూసి సంతోషంలో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. తన అభిమాన కథానాయకుడిని అనుకరిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఈ యథార్థ కథ తప్పకుండా మీకందరికీ ఆదర్శయోగ్యం అవుతుందని భావిస్తాను. మీరందరూ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తాను.